మొదటిసారి క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలియకపోతే లాభం కంటే నష్టమే ఎక్కువ. క్రెడిట్ కార్డ్ అనేది ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు మాత్రమే కాదు, సరిగ్గా వాడకపోతే అప్పుల ఊబిలోకి నెట్టేసే ఆయుధం కూడా. అందుకే ముందుగా మీ అవసరాలకు తగ్గట్టుగా, అంటే షాపింగ్ లేదా ట్రావెల్ వంటి వాటిపై ఎక్కువగా క్యాష్ బ్యాక్ ఇచ్చే కార్డును ఎంచుకోండి. వీలైనంత వరకు జాయినింగ్ ఫీజు లేని లైఫ్ టైం ఫ్రీ కార్డులకే ప్రాధాన్యత ఇవ్వండి. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, కార్డ్ లిమిట్ ఎంత ఉన్నా అందులో కేవలం 30% మాత్రమే వాడాలి. అప్పుడే మీ సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది. ఇక బిల్లు చెల్లింపు విషయంలో అస్సలు ఆలస్యం చేయకండి. ఒక్కరోజు లేట్ అయినా ఏకంగా 36 నుండి 42% వరకు భారీ వడ్డీ వసూలు చేస్తారు. కేవలం మినిమం డ్యూ కట్టి సరిపెట్టకుండా మొత్తం బిల్లును సకాలంలో చెల్లించే అలవాటు చేసుకోండి. మీ సాలరీ అకౌంట్ ఉన్న బ్యాంకులోనే కార్డు కోసం అప్లై చేస్తే ప్రాసెస్ సులభమవుతుంది. క్రెడిట్ కార్డును తెలివిగా వాడితే అది మీ ఆర్థిక ఎదుగుదలకు నిచ్చెనవుతుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారం అవుతుంది. డిసిప్లిన్ ఉంటేనే డిజిటల్ మనీతో ఆటలు సాగుతాయి.